నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వానికి ప్రీవియస్గా ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్కు మధ్య వ్యత్యాసం ఏంటి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి, ఈ విషయాల గురించి ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ప్రీవియస్ వైసీపీ గవర్నమెంట్కి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం ఏంటి? అంటే గతంలో ఏకస్వామ్యం, నియంతృత్వం, ప్రజాస్వామ్యం మచ్చుకు కూడా కానరాలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 6 నెలలు అయింది. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు అయితే అవపడుతున్నాయి. ప్రజలైతే కూటమి ప్రభుత్వాన్ని మన 2024 జనరల్ ఎలక్షన్లో ఆశీర్వదించారు. ప్రజల పని ప్రజలు చేశారు, ప్రభుత్వం పని ప్రభుత్వం చేయాల్సింది. నిరుద్యోగ యువత కోటి ఆశలతో ఎదురు చూస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత, రాష్ట్రంలో ఉన్న చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా అటు వెళ్తే మద్రాసు కానీ, లేదంటే కర్ణాటక బెంగళూరు రాజధానికి కానీ, సాటి తెలుగు రాష్ట్రంగా విడిపోయిన తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్కు కానీ వచ్చి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని అధిగమించాలా అంటే కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే యువతకి వాగ్దానం ఇచ్చింది, 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాము అని. ఆ విధంగానే నేటి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మాత్రం చెప్పగలను. గత పాలనలో ఏంటంటే సంక్షేమ రాజ్యాన్ని నమ్ముకున్నారు. శ్రేయోరాజ్యాన్ని పక్కన పెట్టేటి సంక్షేమ రాజ్యాన్ని. సంక్షేమ రాజ్యం ఎప్పుడు కూడా సంక్షోభానికి దారితీస్తుంటుంది. సో ఈ సంక్షోభానికి దారితీసేటటువంటి మనకి వెనుజులా అనేది ఒక దేశం ఉంటుంది మనకి అమెరికా ఖండంలో. ఇటు మనకి దక్షిణ అమెరికా సైడు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా 2 ఖండాల్లో ఇట్లే సంక్షేమ రాజ్యం భావనలోకి వెళ్ళిపోయి వెనుజులా చివరికి ఏమైందంటే అస్తవ్యస్తం అయిపోయి ఈరోజు ఆ కరెన్సీకి వాల్యూ లేకుండా పోయింది. సో వెనుజులా లాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒకటెమ్మిడి ఒకటి సరిదిద్దుకుంటా వస్తూ ఉంది. కానీ రాష్ట్రానికి ఖచ్చితంగా మంచి జరగద్దని కోటి ఆశలతో 6 కోట్ల ఆంధ్రులు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే అమరావతి నగర నిర్మాణం. అమరావతిని నాశనం చేసేసాడు. ఇప్పుడు భారతదేశాన్ని అంతటికీ కూడా ఒకే ఒక రాజధాని. ప్రపంచంలో అధిక జనాభా కలిగినటువంటి భారతదేశానికి 145 కోట్ల పైబడి జనాభా ఉన్న భారతదేశానికి న్యూఢిల్లీ అనే ఒక రాజధాని ఉంటే, గడిచిన 5 ఏళ్లలో 3 రాజధానులని పేరు చెప్పి ఒక్క రాజధాని నగర నిర్మాణం కూడా చేయకుండా పోయినాడు. కాబట్టి ఒక విధ్వంసకారుడు, ఒక అవినీతి పరుడు రాజ్యాన్ని ఏలితే ఎలా ఉంటుందనేది గడిచిన 5 ఏళ్ళు ప్రజలు చూశారు. నిరంకుశత్వాన్ని, తర్వాత బానిసత్వాన్ని. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం అవ్వపడలా. లేదంటే నేను బటన్ నొక్కా అన్నారు. బటన్ నొక్కటం వేరు, అభివృద్ధి చేయటం వేరు. అంటే చదువుకున్న పిల్లలు ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయాలా? జాబులు అంటే వాలంటీర్ జాబులు అనుకున్నాడు. అంటే 5,000 మనం ముష్టిస్తే మన దగ్గర బానిసల్లాగా పడి ఉంటారు అనుకున్నారు. ఆ వాలంటీర్లను అడ్డం పెట్టుకొని తన సాక్షి పేపర్కి సేల్స్ బాయ్లాగా పెట్టుకున్నాడు వాలంటీర్లు. అలాగా వ్యవస్థలన్నీ బస్టు పట్టేశాడు. తర్వాత విద్యా వ్యవస్థకి మనం వస్తే, విద్యా వ్యవస్థకు మనం వచ్చినప్పుడు ఒక్క డిఎస్సి కూడా నోటిఫికేషన్ లేదు. గతం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీచర్లను చాలామందిని అడగచ్చు. అడిగితే 150,000 మంది టీచర్లను రిక్రూట్ చేసి, అంతకుముందు డిఎస్సిలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో 150,000 మంది ఉపాధ్యాయుల నుంచి నియమించిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. కానీ గడిచిన 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా పిలుపు చేయకుండా బీఎస్సీ బీఈడీ కానీ, బిఏ బీఈడీ కానీ, ఎంఏ బీఈడీ కానీ చేసుకున్నాడు ఒక్కటి కూడా లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సికి ప్రకటించింది. పిల్లలు చదువుకుంటున్నారు. 16,000
347 టీచర్ పోస్టుల నియామకం చేయాలని డిఎస్సి వదిలారు. ఆ నియామకాలు కూడా జరుగుతాయి. తర్వాత మనకి చూసుకుంటే అమరావతి రాజధాని శరవేగంగా అడుగులేస్తున్నాయి. దాదాపు 62,000 కోట్లతోటి ప్రణాళికలు వేసుకొని ఇప్పటికే టెండర్లు పెరగటం జరిగింది. ఒక 30 నెలలు టార్గెట్ పెట్టుకున్నారు. అది నిర్మాణం. తర్వాత పోలవరం అనేది తెలుగు ప్రజలకి వరం లాంటిది. అటువంటి పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి గతంలో నవయ్యగా అనేటటువంటి కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉంటే వాళ్ళని తరిమేసి వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి TV9లో భాగస్వామ్యం అయినటువంటి మెగా కృష్ణారెడ్డికి కట్టబెట్టినటువంటి చరిత్రను చూసాం. తర్వాత పోలవరం అనేది ఏపీ అంటే ఏ అంటే అమరావతి రాజధానిని, పి అంటే పోలవరం అని ఈ రెండే కాదు. పోలవరం దక్షిణ భారతదేశానికి మణిహారం. ఒక దక్షిణ గంగా అంటారు గోదావరిని. ఈ దక్షిణ గంగా అయినటువంటి గోదావరిని మనము తమిళనాడుకి నీటి కొరత ఉంది కాబట్టి, అటు రాయలసీమకి నీటి కొరత ఉంది కాబట్టి, రాయలసీమ నీటి ఎద్దడి తీర్చడాలన్నా, తెలంగాణ నీటి ఎద్దడికి ఉపయోగపడాలన్నా పోలవరం బహుళార్థక సార్థక ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం కట్టి మనకి ఇవ్వాలా. దానివల్ల ఇటు తెలంగాణకి, అటు రాయలసీమకి, అటు తమిళనాడుకి, ఇటు ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగకరమైనటువంటి బహుళార్థక సార్థక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కూడా గోదావరిలో ముంచేశారు. అంటే అన్ని రంగాల్లో కూడా విధ్వంసం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ ఒకవైపు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. అప్పుల్ని ఎలా కట్టాలి? ఈ అప్పులు ఎవరు చేశారు? ప్రజలు చేశారా? పాలకవర్గం చేసిందా అంటే పాలకులు చేసినటువంటి అప్పులు ఇవాళ ప్రజలు కట్టాల్సినటువంటి పరిస్థితి. దాని మీద కూడా థరోలీగా రీసెర్చ్ చేసి ఏదైతే దోచారో ప్రజాస్వామ్యం అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును లూటీ చేశారో అదంతా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి తీయాల్సి ఉన్నటువంటి పరిస్థితి నేటి దుస్థితి. ఒక్క సాక్షి మీడియా, సాక్షి పేపర్కి ఆ కోటర్కి 859 కోట్ల రూపాయలు ఆ కోటరీలో ఉన్న వ్యక్తులు కొట్టేశారంటే 859 కోట్లతో ఎన్ని ఇళ్ళు కట్టచ్చు, ఎన్ని రోడ్లు పోయొచ్చు, ఎన్ని స్కూళ్ళు నిర్మాణం చేయొచ్చు అంటే విచ్చలవిడితనంగా ధనాన్ని 859 కోట్ల రూపాయలు ఒక్క సాక్షి పేపర్కే 371 కోట్ల రూపాయలు దోపిడీ చేసుకున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఫైబర్ నెట్ని అడ్డం పెట్టుకొని తర్వాత వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరినీ గవర్నమెంట్లో వివిధ శాఖల్లో పెట్టేసి కొన్ని 100 కోట్ల రూపాయలు లూటీ చేసేసారు. అది ఒక పెద్ద కుంభకోణంగా ఉంటుందన్నమాట. అట్టా చెరబెట్టారు, అంటే భూముల్ని చెరబెట్టారు. తర్వాత మీకు తీసుకుంటే పవర్ ప్రాజెక్టుల పేరు చెప్పి పవర్ ప్రాజెక్ట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. దాదాపుగా ఒక ఇండోసోల్ పవర్ ప్రాజెక్టు చూసుకుంటే 25,000 ఎకరాలు కేటాయింపజేసుకున్నారు. ఆ ఇండోసోల్ పవర్ ప్రాజెక్టు ఎవరంటే అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి వీళ్ళు. రెండోది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాల అనుకున్నంటే అది ఎలా అనిపించిందంటే ఉమ్మడి 13 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, కోస్తా 9 జిల్లాలు కలిసి 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకేం జరిగిందంటే 26 జిల్లాలుగా మారింది. 26 జిల్లాల నుంచి అఫీషియల్స్ ఎవరు లేరా అంటే ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారంటే ఉన్నారు. మొత్తం కడప కోటరీ, ఈ కడప బ్యాచ్. గడప అంటే వెంకటేశ్వర స్వామి దేవుని గడప అంటారు. ఈ కడప, ఈ పులివెందల జే గ్యాంగ్ మొత్తం చీఫ్ సెక్రటరీ కడప నుంచి, డీజీపీ కడప నుంచే, ముఖ్యమంత్రి కడప నుంచే, గనుల శాఖ డైరెక్టర్ కడప నుంచే, తర్వాత బేవరేజ్ కార్పొరేషన్ నుంచి కడప నుంచే, విద్యుత్ శాఖలో చూసుకున్న కడప నుంచే, మొత్తం కడప ఈ పులివెందల పాబ్లో ఎస్కోబార్ గ్యాంగ్ అంతా చేరి రాష్ట్రాన్ని లూటీ చేసేశారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, దౌర్జన్యాలు, రౌడీ సీట్లు, ఎస్సీ అట్రాసిటీ కేసులు, ఇట ఒక నిరంకుశత్వం ఫ్యూడల వ్యవస్థని బాగా బిల్డప్ చేశాడు. దాని ఫలితమే నిన్న ఏం జరిగిందంటే 2024లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి
తెలుగు గడ్డ మీద పుట్టిన తెలుగు తల్లి బిడ్డలందరూ రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి తండోపతండాలుగా కదిలి వచ్చి వాళ్ళ ఓటు హక్కును సద్వినియోగం చేసి ఇక్కడ జరిగిన అరాచకత్వాలని, ఇక్కడ జరిగినటువంటి మూర్ఖప విధానాలకి గ్రామాల్లో చెప్పి భారతదేశంలో వివిధ పట్టణాల్లో వృత్తిరీత్యా వలసెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా అది పనిగా ఓటుని విలువ వినియోగించుకోవాలా, ఈ కర్కోటకుణ్ణి, కర్కశకుణ్ణి, ఈ కలికాల కాలకేయుడిని, ఈ మిడతల దండు ముఠాన్ని ఓడించాలన్నటువంటి సదుద్దేశంతో సకల జనులు అందరూ కలిసి వాళ్ళ ఓటు పవర్ ఏంటో చూపించారు. తద్దనంగా ఏం జరిగింది, 93% స్ట్రైక్ రేట్ తోటి 57% పోలైన ఓట్లతో 57% కూటమికి ఓట్లు వేసి ఒక ప్రజాకంటక పాలనని కాలగర్భంలో కలిపారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద చాలా ఉంది. ఒకవైపు తెచ్చిన అప్పులు కట్టాలి, పారిపోయిన పారిశ్రామికవేత్తలను వెనక్కి రప్పించాలి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. వాటిల్లో చాలా ఉన్నాయి. ఇవాళ ఎయిర్పోర్ట్లు అయితేనేమి, పోర్ట్లు అయితేనేమి, పరిశ్రమలు అయితేనేమి, ఒకటెమ్మిడి ఒకటి వస్తూ ఉన్నాయి. తిరిగిపోయిన సంస్థలన్నీ ఒకటొకటి వస్తూ ఉన్నాయి. వాటిల్లో మనకు గొప్పగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలో నాకు తెలిసినంతవరకు 4,60,000 కోట్ల పెట్టుబడులు రాబట్టే దిశగా అడుగులేసింది. తద్వారా 5 లక్షల ఉద్యోగాలు, ప్రత్యక్షంగా 5 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. 4,60,000 కోట్ల పెట్టుబడి అంటే సంవత్సరానికి 4,60,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకు వాళ్ళు అనుకున్నది ఏంటి, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు. అట్లాగే ఇక్కడ 25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించలేకపోయినా దాంట్లో సగం సాధించినా కూడా అనుకున్నటువంటి గమ్యం రీచ్ అయినట్టేనమాట. కాబట్టి యువతకైతే ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా గొప్ప ఆశలు ఉన్నాయి. మాకు బాబుగారు ఉద్యోగాలు ఇస్తారని నమ్మకంతో యువత ఉంది. ఇలా అదే కడప తీసుకుంటే మీకు కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, కర్నూలు జిల్లాలోకి వచ్చేసరికి ఓరోకల్లు ఇండస్ట్రియల్ ఎస్టేటు సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది. 25,000 కోట్ల పెట్టుబడితోటి 75,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి విధంగా ఒక ప్రణాళిక రాయలసీమ ప్రాంతం గతంలో మనకు ఉంది. తాత్కారం కరువు సీమలో కారులు పరిగెత్తించినటువంటి కియా కార్ల కంపెనీ చరిత్ర, దానికి సంబంధించినటువంటి యాన్సిలర్ యూనిట్స్ మాకు కొంత భూమి నుండి ఎసులుబాటు పెడతామంటే వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు తమిళనాడు కొన్ని యూనిట్లు, యాన్సిలర్ యూనిట్లు పారిపోవడం జరిగింది. ఇట్లా మనకి టీసీఎస్ ఉంది. టీసీఎస్ కూడా దాదాపుగా ఒక 10,000 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి టీసీఎస్ కూడా ముందుకు రావడం జరిగింది. లొల్లు మాల్ అనేది ఒకటి ఉన్నింది. లొల్లు మాల్ వెళ్ళిపోయింది విశాఖపట్నం నుంచి. ఇప్పుడు 3 చోట్ల పెడతామని అగైన్ బ్యాక్ రావడం వచ్చింది. తర్వాత కడపలో గతంలో చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగంలో శంకుస్థాపన చేస్తే దాన్ని ఏం చేశారంటే జిత్వాని జిందాల్ సెటిల్మెంట్ ప్లాంట్గా ఏర్పడటం జరిగింది. ప్లాంట్ లేకుండా పోయింది రాయలసీమ ప్రాంతంలో. ఆ విధంగా చూసుకుంటే అంతకుముందు ఏమున్నది, బిల్ అనే ఒక భారతీయ బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పెద్దన్న, అది బిల్లు కిల్ అయిపోయింది. అట్లా వ్యవస్థలన్నింటినీ కూడా పారిశ్రామికవేత్తలు బెదిరించడం, వాళ్ళ పరిశ్రమలు గుంజుకోవడం. ఇప్పుడు ఆ కేవీ రావు అని ఆ కాకినాడ పోర్టు ఆయన్ని బెదిరించి లేకపోతే నీ పెళ్ళాం బిడ్డలు చంపేస్తాం, సంతకం పెట్టమంటే పెట్టి 1,000 కోట్ల ఆస్తులు దాదాపు 2,500 కోట్ల విలువైనటువంటి పోర్ట్ని కేవలం 494 కోట్లకి లాగేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. అది కూడా ఈడీ సిబిఐ కేసు ఎంటర్ అయిపోయింది. అంటే ఒకవైపు ప్రజలకి సంక్షేమం ఇస్తున్నట్టు చూపించి రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల సంపదని, ప్రజల సంపదని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టడం జరిగింది. అవన్నీ కేసులు ఇప్పుడు చుట్టుముడుతున్నాయి. తద్వారా ఏంటంటే కొంతమంది జైలుకు పోతూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఇవాళ రోడ్లు చూస్తే అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ మంత్రులు అంటుండేవాళ్ళు, డబల్ రోడ్డు వస్తే తెలంగాణ, సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్ర అని.
మంచి రోడ్డు వస్తే తెలంగాణ, గుంతల రోడ్డు వస్తే ఆంధ్ర అన్నటువంటి దుస్థితి నుంచి నేడు ఎలా ఉందంటే ఒక్కొక్కటి కార్యక్రమాలు. ఒకవైపు అమరావతి నగర నిర్మాణాన్ని షురూ చేశారు. దాదాపుగా ప్రైవేటు కానీ కేంద్రం కానీ 125 సంస్థలు ఈరోజు కన్స్ట్రక్షన్ దశలోకి వచ్చినాయి. 125 సంస్థలు. అయితే కేంద్ర రంగంలో ఉన్నటువంటి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ పెడతారు, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్, అట్లా 125 సంస్థలు అక్కడ వాళ్ళ ఆఫీసులు కట్టుకుని వాళ్ళ భూములు కేటాయించే ప్రక్రియ జరుగుతూ ఉంది. అట్లా ఈ విధంగా ఈ విధంగా ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మణిహారంగా ఉంది. దాన్ని సైల్లో మెర్జ్ చేయడానికి ప్రభుత్వాలు దాన్ని అదానికి కట్టబెట్టాలని బాగా ప్రణాళికలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మిత్రుడికి దోచిపెట్టాలని. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి 10.5% వాటా ఉంటే అది అదానికి రాసిచ్చాడు. తర్వాత కృష్ణపట్నం పోర్టు నవయుగ వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని పీకి అదానికి రాసిచ్చాడు. అంటే మన సొంత తెలుగు నేల మీద పుట్టినటువంటి బిడ్డలు పారిశ్రామికవేత్తలు కూడా భయపెట్టి, ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ఉంటే వాళ్ళని గుంటూరు ఎంపీగా ఉన్నప్పుడు గల్లా జయదేవ్ వాళ్ళు వచ్చి తెలంగాణలో జడ్చెల దగ్గర పెట్టుబడి పెట్టి 9,500 కోట్లు వాళ్ళని పారిపోయేటట్టు చేశారు. గతమంతా పారిశ్రామికవేత్తలు బెదిరియటం. అలాంటి పరిస్థితి నుంచి నేడు ప్రజాస్వామ్య పాలనలోకి మళ్ళీ ప్రజలు స్వేచ్ఛావాయువులు పిలుస్తూ ఉన్నారన్నమాట. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. 6 నెలల్లో నేను చెప్పినటువంటి ఇవన్నీ నిజాలు. తర్వాత ఇంకొకటి, ఒక రైల్వే ప్రాజెక్టులు మచ్చుకు కూడా ఒకటి అవుపాడు గడిచిన 5 ఏళ్లలో. ఈరోజు ఏరుపాలెం నుంచి నంబూరు దాకా 57 కిలోమీటర్లు రాజధానిని కలుపుకుంటూ ఒక రైల్వే ప్రాజెక్టు తేవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కరోజుతో అయ్యాయి కాదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో మెట్రో ఉంది, బెంగళూరు నగరంలో మెట్రో ఉంది, చెన్నై నగరంలో మెట్రో ఉంది, కోల్కతా నగరంలో మెట్రో ఉంది, దేశ రాజధానిలో మెట్రో ఉంది, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మెట్రో ఉంది. కానీ సీమాంధ్ర నేల మీద మెట్రో లేదు. దానికి కూడా ప్రణాళికలు వేసుకొని హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా, ఈ ట్విన్ సిటీలాగా గుంటూరు బెజవాడ ఈ రెండింటి మధ్య ట్విన్ సిటీ, అక్కడ ఒక మెట్రో, తర్వాత విశాఖపట్నంలో మెట్రో, 2 మెట్రోలు సాధించుకోవడం జరిగింది. గతంలో రైల్వే జైన్ మీద అడిగింది లేదు, సచ్చింది లేదు. ఢిల్లీ పోతే ఈడీ సిబిఐ కేసుల నుంచి నాటి ప్రధాని కాళ్ళు కొట్టుకుండేది. అంటే తన ఈడీ సిబిఐ కోసమే ముఖ్యమంత్రి, కానీ ప్రజల కోసం ముఖ్యమంత్రి అయిన సందర్భం లేనే లేదు. అలాగా ఆలోచన చేసినప్పుడు నేడు ఈరోజు చూస్తున్నారు మీరు, మనకి సెంట్రల్లో ఎంపీలు ఉంటే ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. గళం ఎలా భారత పార్లమెంట్లో ఎలా ఇప్పుతున్నారో చూస్తున్నారు. ఇలా రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ రావడం అంటే బిగ్ అచీవ్మెంట్. 85,000 కోట్ల ప్రాజెక్టు, సెంట్రల్ గవర్నమెంటు గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ. అదేవిధంగా అనకాపల్లి దగ్గర విశాఖపట్నంలో 1,65,000 కోట్లతోటి ఆర్ఎస్ఎల్ మెటల్ అండ్ నిప్పాన్ స్టీల్ ఇంకొక స్టీల్ కంపెనీ రాబోతూ ఉంది. తర్వాత మీకు తీసుకుంటే మనకి జోన్ ఉంది, వాల్తేర్ జోన్ అంటారు. వాల్తేర్ అన్నా విశాఖపట్నం అన్నా వైజాగ్ అన్నా 3 ఒకటే. వాల్తేర్, విశాఖపట్నం, వైజాగ్. కాబట్టి ఆ రైల్వే జోన్కి కూడా ఇలా భూమి కూడా ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక భూమి దాదాపు కేటాయింపు చేసి దాన్ని కూడా అడుగులు వేగంగా పడుతున్నాయి. తర్వాత విభజన చట్టంలో మనకి ఒక 10 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. విభజన చట్టంలో విశ్వవిద్యాలయాలు ఉంటాయి. ఆ విశ్వవిద్యాలయాలు ఐఐటి తిరుపతి ఎయిర్పేట దగ్గర, తర్వాత ఐఐఎస్ఈఆర్ సైంటిఫిక్ రీసెర్చ్ అది తిరుపతి, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ తిరుపతి. ఇక్కడ నిధులు లేవు, బిల్డింగ్లు కట్టిన పాపానుబాల అడిగినోడు లేడు కదా ఎంపీలు. సెంట్రల్ యూనివర్సిటీ అద్దె కొంపలో నడుస్తుంది అనంతపురంలో. తర్వాత నీకు చూస్తే ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అది విశాఖపట్నం. తర్వాత మీకు తీస్తే ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్కి సంబంధించి మంగళగిరిలో. అంతా కంప్లీట్ అయిపోయి కనీసం మంచినీళ్ళ కనెక్షన్ ఇవ్వమన్నా వాళ్ళు అడిగినా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. తర్వాత నీకు తీసుకుంటే ట్రిపుల్ ఐటీ, తర్వాత నిట్టు తాడేపల్లిగూడెం నిట్టు ఉంటుంది. అట్లా పరిపాలన కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల. ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ ఒకటి సంబంధించి కస్టమ్స్ అండ్ ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ అనంతపురం జిల్లాలో పెట్టడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి సంబంధించి కర్నూలులో పెట్టడం జరిగింది. తర్వాత మనకు తీసుకుంటే కర్నూలులోనే ఇప్పుడు బెంచ్ ఏర్పాటు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇట్లా ఈరోజు కర్నూలు జిల్లాలో డ్రోన్ టెక్నాలజీ, మొన్న డ్రోన్ సమ్మిట్ చూసాం. డ్రోన్ టెక్నాలజీ అబ్బుగా ఓరో కళ్ళు మారుస్తున్నాడు. ఫ్యూచర్లో ఏంటంటే ఫుడ్ డెలివరీకి కానీ, మెడిసిన్ డెలివరీకి కానీ, తర్వాత డ్రోను అగ్రికల్చర్ రంగంలో కానీ, ట్రాన్స్పోర్ట్ రంగంలో కానీ డ్రోన్ టెక్నాలజీ అనేది ఫ్యూచర్ టెక్నాలజీగా నిలబడిపోతుంది. అట్లా ఇటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటుంది. జాతీయ అంతర్జాతీయ 19 విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం మంచి వైపు అడుగులేస్తుంది. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, ఒక గతాన్ని ఇప్పుడు మనకి పెద్దోళ్ళు చెప్తారు, గతం గతః కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కదే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేటటువంటి మనకుంది. కాబట్టి పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులేస్తుంది కూటమి ప్రభుత్వం. ఒకవైపు అప్పులు తీర్చాలా, మరోవైపు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయాలా, సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి చేయాలా, మరోవైపు నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పన చేయాలా. అన్నిటికి సంబంధించిన వీటన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంటంటే మనకి మరో అంశం ఏంటంటే శాంతి భద్రతల విషయం. ఈ శాంతి భద్రత లాండ్ ఆర్డర్ అనేది ఫెయిల్ అయిందంటే ఆ రాష్ట్రంలోకి పెట్టుబడులు రావు. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కల్పించేటటువంటి దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని అశాంతిని ప్రేరేపించాలని దుష్ట శక్తులు కొన్ని ప్రేరేపిస్తాయి. తద్వారా అభివృద్ధిని ఆపాలని చూస్తున్నాయి. కొంతమంది ఏంటంటే ఏదన్నా అప్పులు తెచ్చుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలన్నా వరల్డ్ బ్యాంక్ లాంటి నిధులకి లెటర్లు రాయటం ఆరంభించారు, డబ్బులు ఇవ్వబాకండి అని. అంటే ఒక గుంట నక్కలు, ఈ తోడేళ్ల మంద, ఈ మిడతల దండు కొన్ని ఇష్ట ప్రయోగాలు జరుగుతుండే. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడకుండా మీరు ఇక్కడొద్దు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళిపోండి అని చెప్పేటటువంటి కుసంస్కారాల్లో ఉన్నారనమాట. కాబట్టి ఇవన్నీ కూటమి ప్రభుత్వం గాయించుకొని మంచి వైపే అడుగులేస్తుంది. మరోవైపు వరదలు అంటే తీరరేఖ ప్రాంతం 970 కిలోమీటర్లు ఉంది కాబట్టి వరదల తాకిడి అధికంగా ఉంటుంది, తుఫాన్లు అధికంగా ఉంటున్నాయి. ప్రకృతి మీద కూడా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అన్నదాతలు పండించిన పంటలకి ఒక్కోసారి సైక్లోన్ వచ్చిందంటే ఎక్కువ కోస్టల్ ప్రాంతంలో ఉండేటటువంటి వాటికి ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. వాటిని కూడా మనం పరిగణనలోకి తీసుకొని కూటమి ప్రభుత్వం మంచిగానే ఇప్పటి వరకే ఈ 6 నెలల కాలంలో మంచిగానే అడుగులేస్తా ముందుకు పోతుంది. ఇదే ప్రణాళికతో ముందుకు పోయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చంద్రబాబు నాయుడు మీద కోటి ఆశలతోటే 6 కోట్ల ఆంధ్రులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీమాంధ్ర బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఒకటి మధుసూదన్ రెడ్డి గారు, మీరు అప్పులు చేశారు, ప్రీవియస్ గవర్నమెంట్ ఆర్థిక విధ్వంసం చేశారు అని చెప్తా ఉన్నారు. అసలు అప్పులు చేయడం అనేది పెద్ద పాపమా? అసలు అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ సాధించడం సాధ్యమేనా? నేననేది అప్పు చేయొచ్చు. అప్పు దేనికి చేయాలో చెప్పనా? ఎచ్చల ఖర్చులకు పెట్టుకోవడానికి చేయకూడదు. డబ్బులు ఇసిరి చల్లటానికి అప్పులు చేయకూడదు. అప్పులు దేనికి చేయాలంటే ఒక భూమి కొంటున్నాం, మన దగ్గర కొంత 6 లక్షల డబ్బు ఉంది, ఇంకొక 4-10 లక్షలు ఎకరా అనుకో, దానికి అప్పు చేయదు. స్థిరాస్తి అనేది ఉంటుందన్నమాట. అప్పు అనేది దేనికి చేయాలంటే ఫిక్స్డ్ క్యాపిటల్, అంటే వ్యయం చేసాడు. ఒక నాగార్జున సాగర్ డ్యామ్ కడుతున్నాం, అంటే మన పోలవరం డ్యామ్ కడుతున్నాం, వాటికి అప్పు చేయటంలో తప్పు లేదు. ఒక రోడ్డు పోస్తున్నాం, ఒక పోర్టు నిర్మాణం చేస్తున్నాం, ఒక స్కూల్ బిల్డింగ్ కడుతున్నాం, ఒక యూనివర్సిటీ కడుతున్నాం. కాబట్టి అవి తీర్చుకుంటాయి అప్పుని, అంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఎదజల్లిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక బస్సు కొంటున్నాం, అప్పు చేయటంలో తప్పులేదు. అప్పు దేనికి చేసాం అంటే అప్పులు చేయటం అనేదానికి సంక్షేమం అడ్డు పెట్టుకొని ఆ డబ్బులు ఎలా తీర్చాలి, ఈ ప్రణాళిక ఉండాలి. ఫస్ట్ మూలధన వ్యయం చేయటం కోసం, మూలధనం మీద ఖర్చు పెట్టడం కోసం అప్పు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు తప్పులేదు. ఎదజల్లడం కోసం అప్పులు చేయకూడదు. ఎవరైనా సరే ఒక హాస్పిటల్ కడుతున్నాం, రిటర్న్ వస్తుంది అమౌంట్, తప్పులేదు, ఫిక్స్డ్ ఉంటుంది. గడిచిలో మనకి ఫిక్స్డ్ కాస్ట్ బిల్డింగ్లు లేవు, ఎక్కడ అవుపడదు. చూద్దామన్నా కూడా ఒక యూనివర్సిటీ అవుపడదు. ఎక్కడ దేనికి చేశారు అంటే సమతుల్యత ఉండాలి కదా. నీకు రాష్ట్రంలో మిగులును పెంచాల. రాష్ట్ర ఆదాయంతో ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వ ఎక్స్పెండిచర్, సాధారణ పరిపాలన ఎక్స్పెండిచర్, అప్పులు వడ్డీలు కట్టంగా, ఈఎంఐలు కట్టంగా, మిగిలింది సంక్షేమాలు పోడాలి. ఇది ఫిలాసఫీ. అట కాకుండా విసిరి చల్లటం కోసం అప్పులు చేయటం తీవ్రమైనటువంటి నేరం.
పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అటు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది రాష్ట్రాన్ని. నేషనల్ ప్రాజెక్టు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ చేయాలి. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని అటు ఇటు కాకుండా కేవలం దాన్ని అసంతృప్తిగా మిగిల్చింది అని చెప్పేసి కొంతమంది వాదన. ఏం చెప్తారు? నేననేది ఏంటంటే మన ప్రాజెక్ట్ మనం కట్టుకుంటే బాగుంటుందన్న సదుద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో చాలా ప్రాజెక్టులు ఉంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టేకవర్ చేసుకొని మీకు పోలవరం ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ముంపు ప్రాంతాన్ని తెలంగాణలో పెట్టుంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది కాదు. అవి కలిపిందాక ఒప్పుకోలేదుగా. సో తెలంగాణలో ఉన్న ఆ 6 మండలాలను కలిపిందాక చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయలేదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే మనం బాగా కట్టొచ్చు అన్న ఉద్దేశంతో దాన్ని ఒడివడిగా చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఈయన కాలంలో విధ్వంసమైంది. రివర్స్ టెండరింగ్ పెట్టడం అంటే పోలవరానికి వచ్చినటువంటి సమస్యలు బోల్డ్ ఉన్నాయి. 6 నెలలు పని చేయొచ్చు, 6 నెలలు గోదావరిలో పని చేయలేదు, ఫ్లడ్ వస్తుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు పని చేయలేదు. ఈ మధ్యలో గ్యాప్ ఉండటం వల్ల కాంట్రాక్టర్లు మార్చడం వల్ల పోలవరం పీపీ అంటారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మార్చడం వల్ల ఏం చేసింది, ఆ గ్యాప్ కంప్లీట్ చేయకపోవటం వల్ల ఫ్లడ్ వచ్చేసి ఈ యొక్క వాల్నే లేపేసింది అనమాట. ఏదైతే మనకి సెంట్రైడ్ కన్స్ట్రక్షన్ ఇంకొద్దిగా పని ఉంది, అది కంప్లీట్ అయి ఉంటే బ్యాక్ వచ్చి ఆ వాలు దెబ్బతినేది కాదు. అందువల్ల ఒక అసమర్థుడు వల్ల పోలవరం డ్యాము ఇబ్బంది అయిందే కానీ లేకపోతే ఎప్పుడో కంప్లీట్ అయిపోయేది. మీరు చూస్తున్నాండి, ఈ 5 years టర్మ్లో పోలవరం జాతికి అంకితం అయిపోతున్నారు. ఖచ్చితంగా జరిగి తీరద్ది. అంతకుముందు ఏమన్నారు, పట్టిసీమ అని ఒక ప్రాజెక్టు కట్టారు. పోలవరం ప్రాజెక్టు కట్టాలకి లేట్ అవుద్ది. సో పట్టిసీమ కట్టి మనం గోదావరిని కృష్ణాని అనుసంధానం చేస్తే కొన్ని పంటలు కాపాడిన వాళ్ళం అవుతామని చెప్తే పట్టిసీమ దండగా అన్నారు. ఇప్పుడు కూడా పట్టిసీమే గెత్తయిందిగా. ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన పట్టిసీమ కానీ కంప్లీట్ కానీ చేయకపోతే కృష్ణా డెల్టాకి నీళ్లు ఈ వరదల ద్వారా నీళ్ళు వచ్చేవి కాదు, లేటుగా వచ్చే పంటలు లేటుగా వచ్చి పంట నష్టం జరిగేది. ఇప్పుడు ఉరుకోతలో ముందే నాటుకోవటం వల్ల పట్టిసీమ నీళ్ళు వల్ల పంట చేతికి వచ్చింది. ఇప్పుడు కూడా డిసెంబర్ నెలలో, నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నెలలో వరదలు వస్తాయి. వరదల్లో పంట పోయేది సైక్లోన్ ఎఫెక్ట్కి. ఇప్పుడు పంట ఒక నెల ముందుకు రావడం వల్ల పంట చేతికి వచ్చేసిందిగా అందరికీ. రైతులు తీవ్రంగా నష్టపోయేవాళ్ళు, అటు కోనసీమ కానీ దివిసీమ రైతులు కానీ తీవ్రంగా నష్టపోయేవాళ్ళు అనమాట. అందువల్ల ఏంటంటే పోలవరం ప్రణాళికా లోపంగా ఇరిగేషన్ మీద పట్టు లేని వాళ్ళ కారణంగా జరిగింది అది. అంతే తప్ప అది మన రాష్ట్ర ప్రాజెక్టు మనం చేసుకుంటే బాగుంటుందని తీసుకోవడం నేరం కాదు కదా. ఇప్పుడు ఇంకా ల్యాండ్ భూసేకరణ ఉంది, ల్యాండ్ చేయాల్సిన పని చాలా ఉంది. ఈ మంచొచ్చుడు గతం గత అని అన్నానుగా, పోలవరం చూస్తుంటే ఈ టర్న్ షూర్లో చంద్రబాబు నాయుడు పీరియడ్లో జాతికి అంకితం పోతుంది పోలవరం ప్రాజెక్ట్.